గురుకులాలు నిర్వీర్యం అయిపోయాయని బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గురుకులాల మీద రివ్యూ చేశారని, గురుకులాల నిర్వహణ కోసం 3 ఐఏఎస్ అధికారులను నియమించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. త్వరలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఆశ్రమ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మేమే మంత్రులం, మాకంటే గొప్పగా రాజ్యాన్ని లీడర్లు ఎవరు లేరని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం నడిపిన పెద్దలు గురుకులాలు షెడ్యూల్ కాస్ట్ గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి. గురుకులాల లోపల విద్యా బోధన దెబ్బతిని పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ కానీ వారి నాయకత్వం ఉన్నటువంటి మాజీ మంత్రులు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 3,27,000 మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన 3 వెల్ఫేర్ గురుకులాస్ కానీ సొసైటీస్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు 60 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. వారి విజన్ కానీ వారి ఆలోచన విధానం కానీ, ఎందుకంటే హాస్టల్స్లో చదువుకున్నటువంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఈ 60 కోట్ల రూపాయలు అత్యవసరమైన నిధులు ఆ జిల్లా కలెక్టర్ గారి యొక్క పరిధి లోపల ఆ హాస్టల్స్ నడిపించే ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ కానీ